ఈ ట్యాక్సింగ్ గురించి మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు. అకౌంటింగ్ అనేది మీరు అట్లీస్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు అకౌంటింగ్ చేయాలి. సిఏ యాజ్ యువర్ సిఎఫ్ఓ కింద పెట్టుకోవాలంటే ఒక సిఏని యూ టు పే మినిమం 1 lakh per month బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా మేము ఇప్పుడు ఏం చేస్తామంటే వర్చువల్ సిఎఫ్ఓ. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినామంటే మనకి బాధ్యత పెరిగింది. యూ హ్యావ్ టు కంప్లై. సో అకౌంటింగ్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అన్నట్టు. ఒక మెటీరియల్ కొంటున్నప్పుడు కూడా ఒక లిమిట్ దాటితే 1%, 0.01% టీడీఎస్ కట్ అయిపోతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ టు అడ్రస్ మోర్ దెన్ 120 aspiring business owners here. So, and it is mostly close of the day. సో ఇప్పుడు ఏంటంటే మీరు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో దెర్ ఆర్ సడన్ థింగ్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ మైండ్ టు బికమ్ better in business. Our firm is Finetu Advisory Solutions LLP, and we have Karthik. He's also my partner. See, at present, auditors is in the phase of management of your taxes, business, and funds. వాళ్ళు ట్యాక్స్ కరెక్ట్గా కట్టారా, ఏదైనా ఐటీ ఆఫీసర్ మన దగ్గరికి వచ్చి ఏదైనా స్క్రూటినీ చేస్తారా. సో ఈ ట్యాక్సింగ్ గురించి మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు. అసలు ట్యాక్సెస్ గురించి, అకౌంటింగ్ గురించి వై షుడ్ వీ హ్యావ్ స్ట్రెస్? మనం ఒకటే కాన్సన్ట్రేట్ చేయాలి. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మన బిజినెస్ పెరుగుతుందా లేదా, మన కస్టమర్స్ మనకు అన్నీ పే చేస్తున్నారా, ఆమె కంపీటింగ్ విత్ మై కాంపిటీటర్, ఆ ఒక్క యాంగిల్లోనే ఆలోచించాలి తప్ప ఈ ట్యాక్సెస్, కాంప్లైన్సెస్ అనేది మీ కప్ ఆఫ్ టీ కాదు. సో ద పర్సన్ హూ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ గుడ్ సిఏ ఆర్ గుడ్ అకౌంటెంట్ విల్ హ్యావ్ దిస్ కండిషన్. సిఏ ఉంటే కరెక్ట్ కాదు, యూ షుడ్ హ్యావ్ రైట్ సిఏ. ఎవరైతే మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ మీరు అడిగారంటే యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ సిఏ. సిఏ కనుక ఉంటే సిఏ టీం నుంచి మీ ఒక క్వశ్చన్స్ అందరూ కూడా ఆన్సర్ చేస్తారు. లైక్ హౌ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ డాక్టర్. ఒక డాక్టర్ని అడిగితే అన్నీ చెప్పలేడు. యూ షుడ్ గో ఫర్ కార్డియో కావాలంటే కార్డియోలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, న్యూరో కావాలంటే న్యూరాలజిస్ట్కి వెళ్తారు. అలాగే సిఏ కూడా దే విల్ హ్యావ్ డిఫరెంట్ సిఏ టీమ్ హూ హ్యావ్ ఎక్స్పర్టీస్. We support bookkeeping and monthly accounting of transactions. సో బుక్ కీపింగ్ అంటే చాలా ఇంపార్టెంట్. జస్ట్ బుక్ కీపింగ్ అంటే మనకి బిల్స్ పెట్టుకున్నామా లేకపోతే ఎంట్రీ చేసామనేది కాదు, మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు శాలరీ తీసుకెళ్ళి రెంట్లో ఎంటర్ చేసినా యూ విల్ హ్యావ్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి, అకౌంటింగ్ కూడా రియల్ టైం జరగాలి. రియల్ టైం జరగకపోతే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ నాట్ గ్రోయింగ్ బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ అకౌంటింగ్ సిస్టమ్. అకౌంటింగ్ సిస్టమ్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కావాలితే అప్పుడు వస్తుంది. అల్టిమేట్గా మనకి మెయిన్ ఉంది ఏంటంటే డెబిట్ అండ్ క్రెడిట్. డెబిట్ అంటే వాట్ కమ్స్ ఇన్ మీన్స్ రిసిప్ట్, క్రెడిట్ అంటే వాట్ గోస్ అవుట్. సో ఓన్లీ 2 things. బట్ ఈ 2 thingsలోనే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ అకౌంటింగ్ అనేది మీరు అట్లీస్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు అకౌంటింగ్ చేయాలి. వర్చువల్ సిఎఫ్ఓ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అందరికీ సిఏ మీకు కన్సల్టెంట్ కన్నా ఉండగలుగుతాడా? జస్ట్ ఫైలింగ్ చేసేసే వరకు అయితే వాళ్ళు ఆ వరకే ఫీజు తీసుకొని క్లోజ్ చేసేస్తారు. బట్ మీకు ఫినాన్స్ పెరగాలి, మీ బిజినెస్ పెరగాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్ సిఏ యాజ్ యువర్ సిఎఫ్ఓ కింద పెట్టుకోవాలంటే ఒక సిఏని యూ టు పే మినిమం 1 lakh per month బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా మేము ఇప్పుడు ఏం చేస్తామంటే వర్చువల్ సిఎఫ్ఓ. సో మనకి ఒక సిఏనే మీకు ప్యారలల్గా వర్క్ చేస్తారు. మీ యొక్క ఫినాన్స్ అంతా కూడా స్టడీ చేసి ఎండ్ ఆఫ్ ద మంత్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి ఎంత ఇన్ఫ్లో వచ్చింది, ఎంత అవుట్ఫ్లో అయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలామందికి ప్రాఫిట్ చూపిస్తే బ్యాంక్లో డబ్బులు ఉండవు. ప్రాఫిట్ మనకు 1 crore ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ 10 lakhs కూడా ఉంటుంది. వై అంటే బికాస్ ఆ ప్రాఫిట్ అనేది ఇట్స్ అ నెంబర్ నాట్ ఇన్ క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే మనం క్రెడిట్ చేస్తాం, క్రెడిట్లో సేల్ చేస్తాం, క్రెడిట్లో పర్చేస్ చేస్తాం. సో చాలా అమౌంట్ అంతా కూడా పబ్లిక్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది, మనకి కలెక్షన్ అవ్వదు. అది మనకి సరైన టైంలో కలెక్షన్ అవ్వకపోతే ఇంట్రెస్ట్ మనం పే చేయాలి. ఇందాక సార్ చెప్పారు ఓడి తీసుకుంటారు. ఈరోజు 5 lakhs వాడారు, నెక్స్ట్ మంత్కి మనకు పేమెంట్స్ రావు కస్టమర్స్ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, ఓడి బ్యాలెన్స్ నెక్స్ట్ 5 lakhs కూడా వాడిస్తే 10 lakhs అయిపోద్ది. థర్డ్ మంత్ ఏమవుతుందంటే మనం బ్యాంకర్ని అప్రోచ్ అయ్యి సార్ నా సేల్స్ బాగున్నాయి, ఓడి ఇంక్రీజ్ చేయండి అంటాం. సో ఓడి ఇంక్రీజ్ జరుగుతుందంటే అర్థం ఏంటి, వీఆర్ యూజింగ్ ఏ క్రెడిట్ కార్డ్, దానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. కానీ
మనం ఫండ్ కస్టమర్ నుంచి కలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. సో వెన్ యూ హ్యావ్ గుడ్ CFO, హీ విల్ టెల్ యూ మనకి ఏజింగ్ ఆఫ్ ద కస్టమర్స్ కరెక్ట్గా ఉందా లేదా. GST రికన్సిలేషన్. సో GST రికన్సిలేషన్ అంటే ఇప్పుడు అకౌంటింగ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మనం ఫైలింగ్ చేసుకోవాలి. ఫైలింగ్ అంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కంపెనీ బట్టి మంత్లీ GST ఫైలింగ్స్ ఉంటాయి, TDS ఫైలింగ్స్ ఉంటాయి, లేదంటే ESI, PF ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలింగ్స్ ఉంటాయి. సో GST ఫైలింగ్స్ టైం చేయాలి. చేయకపోతే మనకి ఏమవుతుందంటే ప్రజెంట్ ఈవే బిల్స్ బ్లాక్ చేయడం, లేకపోతే ఇన్పుట్ కూడా మనకు రాదు. సో ఇన్పుట్ రాకపోతే వీఆర్ లూజింగ్ ద మనీ. సో దట్ ఈస్ లేట్ ఫైలింగ్. కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం రాంగ్ ఫైలింగ్ చేస్తాం. అండ్ ఇంకొకసారి పర్చేసెస్ వస్తాయి. పర్చేసెస్ వచ్చినప్పుడు మనకి ఇన్పుట్ రావాలి, అది సరైన టైంకి రాకపోతే మనం ఇన్పుట్ క్లెయిమ్ చేయలేం. కొన్నిసార్లు ఏమైందంటే మేము చూస్తాం కస్టమర్స్కి ఈవెన్ పెద్ద కంపెనీస్ నుంచే వాళ్ళకి వస్తాయి బిల్స్. సో వాళ్ళు ఇన్కరెక్ట్గా ఫైల్ చేశారు, లైక్ ఏంటంటే వేరే కోడ్లో ఫైల్ చేసినా అది బ్లాక్ అయిపోతుంది ఇన్పుట్ క్రెడిట్. సో అలా బ్లాక్ అయిపోతే యు ఆర్ లూజింగ్ దట్ మనీ. అది మనం లేట్గా రిలీజ్ అయ్యామనుకోండి, యూ విల్ నాట్ గెట్. అదే రియల్ టైంలో అట్లీస్ట్ 1 month or 2 monthsలో మనం ఇష్యూని కనుక పాయింట్ చేయగలిగితే వాళ్ళు అప్పటికప్పుడు కరెక్ట్ చేసి మనకి ఇన్పుట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇదంతా ఎవరు చెప్తారంటే యూ షుడ్ హ్యావ్ ఇన్-హౌస్ టీమ్. స్టాట్యుటరీ కంప్లైంట్ ఇప్పుడు MCA చాలా స్ట్రిక్ట్గా ఉంది. జస్ట్ మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టామంటే మనం బిగ్ కంపెనీ కాదు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టామంటే మనకి బాధ్యత పెరిగింది. యూ హ్యావ్ టు కంప్లై. చాలామంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా పెట్టేస్తారు. బట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన తర్వాత డైరెక్టర్స్ ఆర్ వెరీ మచ్ రెస్పాన్సిబుల్. ఈవెన్ వాళ్ళు ఫైలింగ్ లేట్గా చేసినా చేయకపోయినా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. కొన్ని కేసెస్లో దే మే గెట్ ఇంప్రిజన్మెంట్ ఆల్సో. ఎందుకంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ మోర్ ట్రాన్స్పరెన్సీ వస్తుంది, మినిస్ట్రీ ఉంటుంది, అక్కడంతా కూడా చాలా లీగల్గా జరగాలి. దేర్ షుడ్ నాట్ బీ మచ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే కన్సల్ట్ యువర్ గుడ్ CA ఆర్ హూ ఇస్ యువర్ ఫ్రెండ్ హూ ఈస్ హ్యావింగ్ గుడ్ కమాండ్ ఆన్ యువర్ ఫినాన్సెస్. సో అకౌంటింగ్ ఈజ్ లైక్ హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అన్నట్టు. సో మీరు అకౌంటింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే, GST కనుక పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే, ఆల్ కంప్లైన్సెస్ కనుక మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే, బ్యాంక్స్, వెండర్స్ అందరూ మన దగ్గరికి వచ్చి పర్ఫెక్ట్ అంటే ఎట్లా బ్యాంక్స్ ఇందాక ఎవరో చెప్పారు, మేము బిజినెస్ చేస్తున్నప్పుడు మాకు ఫస్ట్ 50 lakhs లోన్ ఇస్తానంటే కొంచెం భయపడ్డాను అన్నారు. తర్వాత ఆమె కరెక్ట్గా బిజినెస్ చేసినందువల్ల ₹1 నేను లోన్ తీసుకున్నా, నేను బిజినెస్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది మేడంకి. ఎందుకు అంటే ఓన్లీ వన్ థింగ్, హర్ అకౌంట్స్, హర్ బిజినెస్ ఆమె నుంచోబెట్టినాయి. ఓన్లీ బిజినెస్ ఎప్పుడు నుంచోబెట్టదండి. బిజినెస్తో పాటు మన పక్కన ఏవైతే స్టాట్యుటరీ కంప్లైన్సెస్ లేకపోతే మన అకౌంటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే దెన్ వీఆర్ గుడ్. నా సేవింగ్ అకౌంట్లో నా సేవింగ్ నాది, అది కరెంట్ అకౌంట్ అంటే బిజినెస్ది అనే పర్సెప్షన్ ఉందండి. కరెంట్ అకౌంట్ అవని, సేవింగ్ అకౌంట్ అవని, ఏ అకౌంట్ అయినా అవని విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ పాన్ ఉంది అంటే అన్నీ లింక్ అయినట్టే లెక్క. మీ ఆధారు, పాను అన్నీ లింక్ అయ్యి ఉంటాయి కదా కంపల్సరీగా. సో ఆటోమేటిక్గా మీ పాన్కి సంబంధించినది ఏదైతే ఉందో ఏ అకౌంట్లో పడినా యు ఆర్ ఆన్సరబుల్ టు ద డిపార్ట్మెంట్. ఓడి అనేది ఏంటంటే జస్ట్ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కెన్ బి ఇనీషియల్ స్టేజ్లో తీసుకోవచ్చు, బిజినెస్ రన్ అవుతున్నప్పుడు తీసుకోవచ్చు. 6 months కొన్ని బిజినెస్ 6 months, కొంతమంది 3 years జెస్టేషన్ ఉంటుంది. ఓడి అంటే ఏంటంటే సార్ మీకు బ్యాక్డ్ బై అసెట్స్ ఇవ్వచ్చు, బ్యాక్డ్ బై బిజినెస్ ఇవ్వచ్చు. బ్యాక్డ్ బై అసెట్స్ అంటే కనుక మీ పర్సనల్ ప్రాపర్టీని వాళ్ళు గ్యారంటీ కింద పెట్టుకుంటారు. ఒక 1 crore ప్రాపర్టీ ఉందనుకోండి, 50 lakhs ఓడి డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే. అంటే మీకు కావాలి అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే బ్యాక్డ్ బై అసెట్స్ పెట్టుకుని ఓడి ఇస్తారు. కొన్ని బిజినెస్లకి ఎట్లా ఉంటుందంటే 3 years జెస్టేషన్ అంటారు. జెస్టేషన్ అంటే 3 years రన్ చేసినాక వాట్ ఈజ్ యువర్ సేల్స్, వాట్ ఈజ్ యువర్ ప్రాఫిటబిలిటీ, GST టర్న్ ఓవర్ ఇంటూ 20% ఒక క్రైటీరియా ఉంటుంది. కొన్ని పర్సంటేజ్లు ఎక్కువ ఉందనుకోండి, వీ కెన్ డిమాండ్ ద బ్యాంక్ ఆల్సో టు ఇంక్రీజ్ ద ఓడి. షుడ్ హ్యావ్ పిచ్ టెక్. ఇప్పుడు మనం ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల పక్క వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం అవుతుంది. అదే మన పేపర్లో పెడితే ఇట్ విల్ హ్యావ్ దట్ స్టఫ్ ఇన్ ఇట్. అంటే దాంట్లో మన యొక్క కాన్ఫిడెన్స్ మనం చెప్పేదంతా అవుతుందా లేదా అనేది పిక్చర్ రూపంలో మనకి కనిపిస్తుంది. సో మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ పిచ్ టెక్ ఆర్
డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అవి కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒక మెటీరియల్ కొంటున్నప్పుడు కూడా ఒక లిమిట్ దాటితే 1%, 0.01% టీడీఎస్ కట్ అయిపోతుంది. సో ఇవన్నీ కండిషన్స్ అండి. ఎందుకంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ట్రాక్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఒక పర్సన్కి ఇచ్చాం 1 lakh, మనం జస్ట్ ఇచ్చేసామని రాసుకుంటే రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు సింపుల్ లాజిక్, మనం ఒక 100 రూపీస్ సేల్ చేసామండి ఆర్ సర్వీస్ చేసాం, దాంట్లో 90 రూపీస్ మనకి ఎక్స్పెండిచర్ అయిపోయింది. మన ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ 100 రూపీస్లో 90 రూపీస్ మనం ఎక్స్పెండిచర్ పెట్టేసాం. సో 10 రూపీస్ అనేది మన ప్రాఫిట్. ఓకే, ఇది ఎలా ప్రూవ్ చేస్తారు మీరు? 90 నాకు ఎక్స్పెండిచర్ అని, మీరు ఎక్స్పెండిచర్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? ఎక్స్పెండిచరు ఇప్పుడు నా ఫ్రెండ్కే పంపించేసుకుని అది ఎక్స్పెండిచర్ అంటున్నా, ఎలా చేస్తారు? నేను యాక్చువల్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి బయటికి వెళ్ళిపోతే పేమెంట్ మనకు అవి ఎట్లా ఉంటుందంటే జస్ట్ మనం ఎక్స్పెండిచర్ అనుకుంటాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే నువ్వు కావాల్సిన వాళ్ళకి పంపించుకున్నావు, అక్కడి నుంచి నువ్వు క్యాష్ తీసుకున్నావు, అది ఎక్స్పెండిచర్ అని మనం ప్రూవ్ చేయగలగాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? టీడీఎస్ అనేది ఒక వన్ ఆఫ్ ది టూల్. టీడీఎస్ చేయకపోతే ఆటోమేటిక్గా మనమే చెప్పినట్టు ఈజీ వ్యాలిడ్ ఎక్స్పెండిచర్ కూడా మనం ఇన్వాలిడ్ ఎక్స్పెండిచర్ అయిపోద్ది. Boss Wala. Be the boss.